పాడి కౌశిక్ రెడ్డిని ఇంకా ఎందుకు బయట ఉంచుతున్నారో అర్థం కావట్లేదు. హుజరాబాద్ లో గూడవనే బంజారా ఏడికి పోయినా కానీ అసలు యాక్చువల్ గా నేను చచ్చిపోతా అంటే వాళ్ళు పాపం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ప్రజలు పాప హుజరాబాద్ ప్రజలు కాదని చెప్పి చచ్చిపోతా మా భార్య చచ్చిపోతా అందరికి ఇట్లా దండం పెట్టి కూతురు భార్య ఈయనే ఆ కేసు కొట్టేయమని పోతున్నారు. ఏడ చచ్చిపోతే ఏడ సావెందుకు మంచి ప్రజలు హుజరాబాద్ ప్రజలు మనసున్న ప్రజలు మంచి ప్రజలు పాపం వాళ్ళు ఏంటంటే అరే నిజంగా ఏమైనా కాగల పాపం డబ్బులకి ఎప్పుడు అమ్ముడు ఇట్లా అహంకారం ఉన్నోనికి ఇస్తున్నామని చెప్పేసి అనుకోలేరు వాళ్ళు పాపం ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి పాపం. అరే బంజారా హిల్స్ సిఐతో గొడవనే ఎక్కడికి పోయినా గొడవనే అసలు ఎటుపోతుంది వ్యవస్థ మరి ఎందుకు ఈయన బయట ఉంచుతున్నారో అర్థం కావట్లేదు. పాడి కౌశిక్ రెడ్డి ఓవరాక్షన్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై భూత్ పురాణం దాడికి యత్నం కరీంనగర్ జిల్లా రివ్యూ మీటింగ్ లో హుజరాబాద్ ఎమ్మెల్యే దౌర్జన్యం కడుపుకు అన్నం తింటున్న వారా అంటూ దుర్భాషలు గ్రంథాలయ చైర్మన్ అడిషనల్ కలెక్టర్ పైన దురుసు ప్రవర్తన తీవ్రంగా ఖండించిన మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు పొన్నం. సరే ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ లో గెలిచిండు సంజయ్ పోవడం తప్పే అనుకున్నాం. నువ్వేం చేసినావు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మానుకోటలో తెలంగాణ ప్రజల పైన రాళ్ల దాడి చేసినావు కదా ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ లో ఎట్లున్నావు? మహబూబాబాద్ దగ్గర మానుకోట దగ్గర ఈయన పుస్తలు పట్టుకొని అల్చల్ చేసి రాళ్ళు లేపించేసి తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు వేసినావు కదా మానుకోటలో. పుణ్యాత్ముడు దుర్మార్గుడు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆ జగన్మోహన్ రెడ్డికి అండ నిలిచి ఆడ రైళ్ళు ఆపి పుస్తకాలు పట్టుకొని కథలన్నీ పడ్డాడు ఈయన ఇప్పుడు మళ్ళీ ఈయన మాట్లాడుతున్నాడు, ఇంకా ఈయన నీతులు మాట్లాడుతున్నాడు. అదే కానీ ఈయన ఇప్పుడు మాట్లాడుతున్నమాట. హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. ఇక అధికార కార్యక్రమంలో మంత్రుల సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై ఆయన బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఈ ఘటన జరిగింది. సంజయ్ మైక్ తీసుకొని మాట్లాడబోతుండగా అడ్డు తగిలి సిగ్గులేనోడా కడుపుకు అన్నం తింటున్నవారా అని చెప్పేసి మరి నువ్వేం తింటున్నావురా అంటే ఎట్లుంటుంది, నువ్వేం తింటున్నావు నువ్వు కూడా ఏం తింటున్నావురా అంటే ఎట్లుంటుంది. మరి ఇప్పుడు ఆయన కేసు పెడితే లోపలికి పోవాలి కదా అంటూ పాడి కౌశిక్ రెడ్డి దుర్భాషలాడారు. అయితే ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన నోటి దురుసును ప్రదర్శించారు. అతిథులంతా వేదికపైకి ఎక్కే క్రమంలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో ఆయన గొడవకు దిగారు. గ్రంథాలయ చైర్మన్ను వేదికపైకి ఎలా పిలుస్తారని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్పై కౌశిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైంది నయ్యనా, ఇప్పుడు నీకేమవుతుంది? గ్రంథాలయ చైర్మన్ పిలవద్దా? పిలిస్తే ఏమవుతుంది? జిల్లా గ్రంథాలయ చైర్మన్ తప్పేమున్నది? నీ కథలేంది, నీ ఈ లంగ కథలేంది? ఎందుకు ఇదంతా? మంచోళ్ళు ప్రజలు హుజరాబాద్ ప్రజలు ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళకి మంచి పేరున్నది నిజంగా. ఎందుకంటే దేశం మొత్తం కూడా హుజరాబాద్ వైపు చూసింది. ఎప్పుడప్పుడు ఒకసారి ఈటల రాజేందర్ కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈటల రాజేందర్ గెలిపించారు ప్రజలు. 5,000 కోట్ల రూపాయలు వరాల జల్లు కురిపించుంటూ కేసీఆర్ కాక అయినప్పటికీ దళిత బంధు ఈటల రాజేందర్ ప్రజలు ఎక్కడ కూడా లొంగలేదు. ఎందుకంటే హుజరాబాద్ ప్రజలు ఒక మంచి మనసున్న ప్రజలు, మంచి మనసున్న ప్రజలు కాబట్టి నువ్వు చచ్చిపోదేమని చెప్పేసి పాపం చచ్చిపోతాడా కుటుంబం అని పోనీలే ఓట్లేసిరు. ఇప్పుడు అహంకారం పెరిగింది, మళ్ళా గెలువు నీకు తెలుస్తుంది. చూడు ఎట్లా చేస్తుండో ఈయన కథ. ఎట్లా బయట పట్టుకొని నువ్వు చేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకించుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత మొగోడు అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి, అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చిన చరిత్రకారులు గతంలో నేను పంపించిన ఉన్నది. ఓకే రైట్. ఇది అసలు ముచ్చట
ఇటువంటి ఎమ్మెల్యే ఒక కథ ఈయనది.